గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మనం ఏదైనా అట్రాక్ట్ చేయడం, అంటే మనకు కావాల్సిన దాన్ని సాధించుకోవడం. దీనికి కావాల్సింది ఏంటంటే మనకు బాగా నమ్మకం అనేది ఉండాలి, విశ్వాసం అనేది ఉండాలి. అది నాకు జరిగింది, ఆల్రెడీ జరిగింది అని ఒక గట్టి నమ్మకం ఉంటే ఏదైనా మీరు సాధించగలరు. అది డబ్బైనా అవ్వచ్చు, రిలేషన్షిప్ స్ట్రాంగ్ అయినా అవ్వచ్చు, ఇంకా ఏదైనా సరే, హెల్త్ అయినా ఏదైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ యూనివర్స్కి మీరు నమ్మాలి, బాగా ముందు అడగాలి, అడిగిన దాన్ని బిలీవ్, నమ్మకం ఉండాలి. నమ్మిన తర్వాత అది మనం రిసీవ్ చేసుకోవాలి. మనం ఎప్పుడు కూడా నెగిటివ్ థాట్ అనేది ఉంచకూడదు, ఓన్లీ పాజిటివ్. ఆల్రెడీ అది నాకు జరిగింది లైఫ్లో, ఆల్రెడీ జరిగింది. సో మీరు అయిపోయిందని ఇమాజినేషన్ చేసుకోవాలి. మీకు ఏది కావాలంటే అది ఆల్రెడీ అది మీ లైఫ్లో వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొంత అమౌంట్ కావాలి. ఆ అమౌంట్ కావాలన్నప్పుడు మీరు దానికోసం ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ ఏదో ఒక అడ్డంకి వల్ల అది ఆగిపోతూ ఉంటుంది, మీ చేతికి రావడం లేదు. అప్పుడు ఏం చేయాలంటే గట్టిగా ఒక నమ్మకం పెట్టి, ఈరోజు నాకు ఆ డబ్బు వచ్చింది, ఆ డబ్బుతో మీరు ఏమేమి పర్చేస్ చేయాలనుకున్నా ముందు ఇమాజినేషన్ చేయాలి. ఎంతో కొంత అమౌంట్తో నేను ఈరోజు ఏసీ కొనాలనుకుంటున్నాను, లేకపోతే కూలర్. ఆల్రెడీ మీరు ఆ షాప్కి వెళ్ళి కొన్నట్టు ఇమాజినేషన్ చేసుకోవాలి. అలాగే ఆ అమౌంట్ని ఏం చేస్తారు, లేదా బ్యాంకులో దాచుకుంటున్నట్టు ఆ మనీతో ఏదో ఒకటి పర్చేస్ చేస్తున్నారు, ఏదో ఒకటి మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేస్తున్నట్టు ఇమాజినేషన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే మీరు అమౌంట్ అనేది మీ చేతికి వచ్చేస్తుంది. ఇంకొకటి, నా లైఫ్లో జరిగిన ఒక ఎగ్జాంపుల్ జరుగుతున్నాను. నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా ఎగ్జామ్స్ రాశాను, సో మెనీ ఎగ్జామ్స్. ఒక చిన్ని జాబ్ అయినా 5,000 రూపీస్కి వచ్చినా కూడా చాలనుకున్నాను. ఆ టైంలోనే 2018లో డిఎస్సి ఎగ్జామ్ పడింది. అయితే అప్పుడు టెట్ ఎగ్జామ్కి మామూలుగా సరే లా ఆఫ్ ఇలాగే వీడియో చూస్తున్నప్పుడు అనుకున్నాను, నేను ఎందుకు ట్రై చేయకూడదు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పి అనుకున్నాను. ఫస్ట్ టెట్ ఎగ్జామ్ ఒకటి జరిగింది 2017 సరౌండింగ్. జరిగినప్పుడు నాకు 100 మార్క్స్ జస్ట్ అలా టచ్ అయితే చాలు పేపర్ 1కి అని అనుకున్నాను. అలాగే వచ్చింది. కానీ సరే నాకు సాటిస్ఫాక్షన్ లేదు, ఇంకా కానీ నేను చదవాలి. మనం ఏదైనా ప్రయత్నం చేస్తే మన ప్రయత్నం మనం చెయ్యాలి. ఒకటే, టెట్ నోటిఫికేషన్ మళ్ళీ పడినప్పుడు నాకు ఖచ్చితంగా 124 మార్క్స్ రావాలి అని చెప్పి బలంగా నోటిఫికేషన్ పడ్డ రోజున ఒక బుక్లో రాసుకొని డైలీ దానికోసం మన ప్రయత్నం ఏం చేయాలి, ఐస్ క్లోజ్ చేసి ముందు నేను ఎగ్జామ్కి బాగా చదువుతున్నట్టు, అన్ని సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో ప్రతిదీ చదువుతున్నట్టు మొత్తం. అప్పుడు కరెక్ట్గా 2 months ఉంది. చదివిన తర్వాత ఏం చేస్తాం, మనం ఎగ్జామ్కి అటెండ్ అవ్వాలి. ఎగ్జామ్కి అటెండ్ అయినప్పుడు అన్ని క్వశ్చన్స్ నాకు తెలిసినవే వచ్చాయి, నేను చదివిన దాంట్లో నుంచే వచ్చాయి. మన ఏదైతే బాగా చదివేమో ఆ కాన్సెప్ట్ నుంచి అడిగారు అని మేనిఫెస్టేషన్ చేసి 150 మార్క్స్ కాబట్టి 150 బిట్స్ నింపెట్టినట్టు. అప్పుడు ఏంటంటే లాస్ట్లో అయిపోయింది, సబ్మిట్ చేసిన తర్వాత మనకు మార్క్స్ డిస్ప్లే అయ్యేటి. సో నేనేం చేశాను అంటే ముందుగానే ఇమాజినేషన్ మొత్తం అన్ని పెట్టినట్టు 150 ఆన్సర్ చేసినట్టు లాస్ట్లో సబ్మిట్ చేసి ఐస్ ఓపెన్ చేయగానే నాకు డిస్ప్లే 124 మార్క్స్ డిస్ప్లే అయినట్టు ముందు ఇమాజినేషన్ చేయడం. జస్ట్ 5 minutes or 10 minutes చేసిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్గా చదువుకోవడం బాగా. దానికోసం బిట్లు ఏవైతే చదువుకోవాలో అవన్నీ బాగా చదవడం. అన్నీ అయిపోయి ఎగ్జామ్ టైం వచ్చింది, నేను వెళ్ళాను. ఆ రోజు నేను వెళ్ళలేకపోయాను, ఎగ్జామ్ కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల వెళ్ళలేకపోయాను. కానీ గట్టిగా నమ్మాను కదా యూనివర్స్ని, ఎలా అయినా వెళ్ళాలని ఒక్కదాన్ని వెళ్ళిపోయి ఎగ్జామ్ రాశాను. మళ్ళీ మా ఎగ్జామ్ జరిగే ముందు కూడా అలాగే మెడిటేషన్ చేసి ఎగ్జామ్ మార్క్స్ అన్నీ పెట్టిన తర్వాత లాస్ట్లో సబ్మిట్ చేస్తే అక్కడ 124 మార్క్స్ డిస్ప్లే అయినాయి. మళ్ళీ దేవుడికి థ్యాంక్స్ చెప్పుకొని ఇంటికి వచ్చేసాను. మళ్ళీ కొన్ని బిట్లు తప్పు ఉన్నట్టు నాకు అనిపించాయి. జస్ట్ 1 మార్క్ అయినా సరే యాడ్ అయితే 125 మార్క్స్ అవుతుందని అనుకుంటే ఒక 10 daysలో మళ్ళీ 1 మార్క్ యాడ్ అయ్యి నాకు 125 మార్క్స్ వచ్చాయి. నేను ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే అంత హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇప్పుడు నేను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను. ఆ గవర్నమెంట్ జాబ్ కోసం ఎంతో కష్టపడ్డాను, కానీ
ఒకటి అంతకుముందు కూడా డిఎస్సి రాశాను. రాసినప్పుడు నమ్మకం లేదు. ఒక పోస్టే ఉంది కదా! నేను ఎలా చదువుతాను? ఒక పోస్టే ఉంది కదా! నేను ఎలా చదువుతాను? నాకెందుకు వస్తది? కానీ కష్టపడ్డాను. చాలా కష్టపడ్డాను. నాకు రాదు అని ముందే థాట్‌ని రిలీజ్ చేయడం వల్ల నాకు రాలేదు. కానీ ఈ జాబ్ మటికి ఈ టెట్ రాసినప్పటి నుంచి నాకొస్తుంది. ఆ ఒక్క పోస్టు నాది. దానికి నేను అర్హురాలిని. నాదే ఆ జాబ్. నేను దానికి తగ్గట్టుగా నేను చదువుతున్నాను, రాసాను అని ఒక నమ్మకం పెట్టుకున్నాను చూసారా? ఆ నమ్మకమే ఈరోజు నాకు గవర్నమెంట్ జాబ్ తెచ్చేలా చేసింది. సో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. ఎప్పుడూ కూడా వదలకూడదు. ఇప్పుడు మనకి ఏదైనా కావాలనుకోండి, దానికోసం అబ్బా అదైతే బాగుంది ముందు ఇమాజినేషన్ మనకు తెలియకుండా చేసుకుంటాం. అప్పుడు మన లైఫ్లో జరుగుద్ది. అప్పుడు అనుకుంటాం అబ్బా ఇప్పుడే అనుకున్నాను, మీరు ఇప్పుడే వచ్చారు, ఇప్పుడే అనుకున్నాను, మీరు ఇప్పుడే ఫోన్ చేశారు. మనకు తెలియకుండానే మన లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేస్తున్నాం. కాకపోతే అది ప్రాపర్ వేలో యూజ్ చేస్తే మనం సాధించలేదంటూ ఏది ఉండదు. ఓకే, సో థ్యాంక్ యూ.